జీహెచ్ఎంసీ అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని విలీనం చేసే విధానాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు. విలీన ప్రక్రియ ప్రజామోదంగా ఉంటే బాగుండేదన్నారు ఆయన. ఈ ప్రక్రియ ఇప్పటికైనా సజావుగా జరగాలని కాంక్షిస్తున్న గౌతమ్ రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ విలీనం విస్తీర్ణంపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దానికి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో దాన్ని తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మన మధ్య ఉన్న అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విలీనాన్ని గ్రేటర్ హైదరాబాద్ విలీనం చేయడంపై కార్పొరేషన్ అభ్యంతరం ఎందుకు ఏం చేస్తుంది? జనరల్గా ఈ యొక్క ఎక్స్పాన్షన్ మేము ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయట్లేదు, కాకుంటే చేసినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాము. భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు ఉన్నటువంటి మా ఆబ్జెక్షన్స్ అని కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక వర్గానికి కొమ్ము కాచే విధంగా ఏదైతే డెలిమినేషన్ జరిగిందో ఆ విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అనుకూలంగా చేసినటువంటి ఒక ప్రక్రియ ఉందో దాన్ని మేము వ్యతిరేకించాం. చాలా ఓల్డ్ సీట్లు ఉన్నటువంటి లలితాబాగ్ లాంటి ప్రాంతాల్లో కూడా దాన్ని డివైడ్ చేసి ఎక్కడైతే ఎంఐఎంకి అనుకూలంగా ఉన్నటువంటి ప్యాకెట్స్ను అలా కలిపి ఆ విధంగా చేశారో దాన్ని కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. అది మధ్యలో 2 డివిజన్లు అద్దం వస్తే కూడా దాన్ని 3 పక్కన పెట్టినారు. అదేవిధంగా ఈ ఎక్స్పాన్షన్ చేసినటువంటి దగ్గర కూడా ఎంతైతే నెంబర్ అక్కడ పెరిగిందో ఆ నెంబర్ పెంచకుండా ఇక్కడ నెంబర్ పెంచినారో అక్కడ నెంబర్ పెంచలేదు. కాబట్టి దాని అంతటా కూడా మేము ఆబ్జెక్ట్ చేసి దాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలని చెప్పడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు కూడా మీరు ఇచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ అన్ని కూడా మేము చేస్తామని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అదేవిధంగా చేసింది. ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎంఐఎంకి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కానివ్వండి, ఇక్కడ మున్సిపల్ డివిజన్లు కూడా వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి రాగలుగుతారో అని చెప్పి ఆలోచనతోనే లాస్ట్ టైం రిలీజ్ చేసినారు. ఇప్పుడు కూడా అదే ప్రక్రియ చేస్తారు. మళ్ళీ వాళ్ళే మొత్తుకుంటారు దొంగ అని. ఎంఐఎం కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి మొత్తుకుంటూ వాళ్ళు చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగానే ఇక్కడ అధికారులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ డెలిమినేషన్ వల్ల మళ్ళీ అల్టిమేట్ గా హైదరాబాద్ ఎంఐఎం చేతులు పెట్టడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగం. కాబట్టి విలీనం చేసేది జనాభా ప్రతిపాదికన లేకుంటే అసెంబ్లీ పార్లమెంట్ దేని ప్రతిపాదికన చేస్తాం విలీనం చేస్తాం? ఇది కమిషనర్ గారు చెప్పిన ప్రకారం ఓటర్ లిస్టు ఉన్న ప్రకారం చేస్తామని చెప్పినారు. కాబట్టి కొన్ని డివిజన్లు 2 అసెంబ్లీ వచ్చినాయి, కొన్ని డివిజన్లు 2 పార్లమెంట్ వచ్చాయని చెప్పినప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎక్కువ ఒక డివిజన్లో ఎక్కువ 40,000 50,000 ఒక డివిజన్లో 25,000 వాటి కూడా కొంత ఆలోచన చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని చేయకుండా ఇక్కడ ప్రజల సౌకర్యం ఉండే విధంగా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజలకు కూడా మీ తరఫున కోరుతా ఉన్నాం, మీ ఆబ్జెక్షన్స్ కూడా వెంటనే కమిషనర్ గారు చెప్పాలా. ఇది మీకు అనుకూలంగా చేయాలి. అంత చేసినాక గవర్నమెంట్ అంత చేసిన తర్వాత మనం బాధపడకుండా ముందే మీ ఆబ్జెక్షన్స్ అన్ని కూడా తెలియజేయాలా. అవసరం ఉన్న కాడ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా నిలదీయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో విలీనాలు చేయొద్దు, చార్మినార్లో కొన్ని ప్రాంతాలను కలపొద్దు, కొన్ని అసెంబ్లీ దానిలో కలపొద్దు అనేది ప్రజలు ఆందోళన చేస్తున్నారు. దీనికి మీరు ఏ విధంగా ప్రజలకు మద్దతు ఏ విధంగా? తప్పకుండా ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకొని ప్రజలకు అనుకూలంగా చేయాలా. ఆ విధంగా కాకుండా మీ యొక్క రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ అండర్స్టాండింగ్ కొరకు ఎంఐఎంకు ఈ యొక్క హైదరాబాద్ తాకట్టు పెట్టడం కొరకు చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ క్లియర్గా హెచ్చరిస్తా ఉంది. ఆ విధంగా చేసినట్టయితే ఊరుకునే లేదు. అవసరం అనుకుంటే ప్రజా ఉద్యమం చేస్తాం, అవసరం అనుకుంటే కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది విలీనాన్ని చూస్తాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ కనుక వాళ్ళు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేస్తారో, ఏ విధంగా చేస్తారో చూస్తాం. అది కనుక చేయనట్టయితే మేము కోర్టును కూడా ఆశ్రయించి దాని మీద చర్య చేసుకుంటాం. ఏదైతే విలీనాలు చేస్తున్నారో దీనికి పూర్తిగా బీజేపీ వ్యతిరేకం చేస్తుంది. ఎందుకంటే ఒక వర్గాన్ని కొమ్ము కాసే విధంగానే విలీనాలు చేస్తున్నారు. గతంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంఐఎంకు కుంభకోణం ఉందో అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం లోపకార ఒప్పందాలనే భాగంగానే ఈ విలీనాలు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయో వాటి పరిష్కరించిన తర్వాతనే విలీనం చేయాలని గౌతమ్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో రామకృష్ణ, HM TV, హైదరాబాద్.